హే గైస్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ అవర్ వియత్నాం సిరీస్. సో అలా ఒక 4 అవర్స్ స్లీప్ తర్వాత మేము హోచిమిన్ రీచ్ అయిపోయాం. హోచిమిన్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5:30 అయింది. ఇండియాకి వియత్నాంకి 1.5 అవర్ టైం డిఫరెన్సే. అందుకే మేము 4.5 అవర్స్ జర్నీ చేసిన 11:30కి స్టార్ట్ అయితే 5:30కి రీచ్ అయ్యాము. ఇమిగ్రేషన్ మాత్రం చాలా పెద్ద లైనే ఉంది. కంప్లీట్ అయ్యేసరికి 1 అవర్ అయింది. సో ఇప్పుడే మా ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది. అయిపోయి లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. తర్వాత తేజ వెళ్ళి ఒక $20 ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేశాడు. దానికి 5,90,000 డాంగ్ వచ్చింది. సో ఆ డాంగ్ చూసింది కొత్త కాబట్టి మేము ఫుల్ ఎక్సైట్మెంట్తో స్నాప్ తీసేసుకున్నాము. ఇక ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి హోటల్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఇదే మా స్టే అండి ఈ రోజుకి. సో ఇంటర్నేషనల్లో హోటల్ చెక్-ఇన్స్ 2 PMకి మాత్రమే ఉంటాయి. మేము అర్లీ చెక్-ఇన్ రిక్వెస్ట్ చేసాం, కానీ రూమ్స్ అవైలబుల్ లేవని ఇవ్వలేదు. ఇక బ్రేక్ఫాస్ట్ కోసం తిరగడం స్టార్ట్ చేసాం. ఏం దొరకకపోవడంతో పక్కనే మార్ట్ ఉంటే అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాం. ఇక తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేసాం, లైక్ వీగన్ కేక్స్ టు బాన్మీ. బాన్మీ ఇక్కడ వీళ్ళకి ఫేమస్ ఫుడ్. మనకి శాండ్విచ్ ఎలాగో అలాగా వీళ్ళకి బాన్మీ అంట. తేజ అయితే ట్రై చేశాడు చికెన్ బాన్మీ అంట, తనకి చాలా నచ్చింది. తర్వాత మేము క్యాబ్ బుక్ చేసుకుని హోచిమిన్ పోస్ట్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ మనకి ఓలా, ఊబర్ ఎలాగో వీళ్ళకి గ్రాబ్ అలాగా ట్రాన్స్పోర్ట్కి. ఇక్కడే ఇంకా పోస్ట్ ఆఫీస్ దగ్గర సిమ్ కార్డ్ తీసుకుని షాపింగ్ చేసాం. తర్వాత మనీ ఎక్స్చేంజ్కి వెళ్ళి మా దగ్గర ఉన్న డాలర్స్ $980 ఎక్స్చేంజ్ చేసాం. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఐఎన్ఆర్ కన్నా డాలర్స్ క్యారీ చేస్తే బెస్ట్, ఎందుకంటే ఎక్స్చేంజ్ రేట్ కొంచెం బెటర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు ఐఎన్ఆర్. తర్వాత పోస్ట్ ఆఫీస్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసాం. స్ట్రీట్స్ అయితే చాలా బాగున్నాయి. లైవ్ పెయింటింగ్స్, ఇంకా చాలా ఆర్ట్ సీనరీస్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ క్యాబ్ బుక్ చేసుకుని మా స్టే దగ్గరికి వచ్చేసాం. ఇక చెక్-ఇన్ చేసి రూమ్కి తీసేసుకున్నాం. సో ఇదే మా రూమ్. అండ్ ఇది రికమెండ్ చేయము, ఎందుకంటే ఇది మెయిన్ అట్రాక్షన్కి దూరంగా ఉంది. ఇక రెడీ అయ్యి సిటీ టూర్ బస్కి వెళ్తుంటే వర్ణదేవుడు షాక్ ఇచ్చాడు. చాలా అంటే చాలా పెద్ద వర్షం, ఎంతసేపటికి తగ్గట్లేదు. సో ఇక వెయిట్ చేసి కొంచెం తగ్గాక రెయిన్ కోట్స్ వేసుకుని కెఫేకి వచ్చాం. మేము గార్లిక్ బ్రెడ్, చికెన్ అండ్ ఆమ్లెట్ ఆర్డర్ చేసాము. ఇదే మా ఫస్ట్ యాక్చువల్ వియత్నామీస్ ఫుడ్ టేస్టింగ్. మరీ గొప్పగా ఏం లేదు, కానీ ఇక బాగా ఆకలిలో ఉన్నాం కాబట్టి తినేసాం. అయినా ఎంతైనా మన ఇండియన్ ఫుడ్డే కదా. నెక్స్ట్ గ్రాబ్ బుక్ చేసుకుని సిటీ టూర్ బస్ దగ్గరికి వచ్చేసాం, కానీ అది క్రిస్మస్ టైం అని త్వరగా క్లోజ్ చేసేసారు. బట్ అక్కడే చర్చ్ దగ్గర అయితే లైటింగ్ చాలా బాగుంది. ఇక నెక్స్ట్ షాపింగ్ కోసం బెంతే మార్కెట్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే టూర్ కోసం మార్నింగే లేవాలి కాబట్టి ఇక మా డేని త్వరగా ఎండ్ చేసేసాం. సీ యూ అగైన్ ఇన్ డే 2 వ్లాగ్. బాయ్ బాయ్.